నీవు చెప్పినట్లుగా బేర్షెబాకు రావడం అంటే నేను గొప్ప ధన్యతగా భావిస్తా. The Lord has been enabling me to come here right from the year 1996. మరి 1986 సంవత్సరం నుండి 96 నుండి ఇక్కడ రావడానికి ప్రభు నాకు సహాయపడుతూ వచ్చాడు. Ever since the Lord's servant, our dear uncle Burma Joseph was here. అప్పుడు బర్మా జోసెఫ్ గారు అంకుల్ ఇక్కడ ఉన్నారు. And he used to invite me often. ఆయన తరచుగా మరి ఇక్కడికి పరిచర్యకు ఆహ్వానించేవాడు. Normally he does not invite people as he likes. మరి ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళని పిలిచేవాడు కాదు వాస్తవంగా. So when I was invited here, ఇక్కడ నేను పిలవబడ్డప్పుడు actually I happen to be his relative also. ఆయన బర్మా జోసెఫ్ గారి అంకులు మరి బంధువులు అవుతారు. His mother and my mother are sisters. మరి ఆయన తల్లి అన్నగారి తల్లి మరి అక్క చెల్లెలు. So we are cousins. ఆయన కజిన్స్ గా ఉన్నారు. So he told me, అప్పుడు ఆయన అన్నాడు, don't think I invited you because you are my cousin. నువ్వేమో నాకు బంధువు అని నువ్వు అనుకోవద్దు అని చెప్పినాడు. People of God's people have been praying and so prayerfully we asked you to come. దేవుని ప్రజలు ప్రార్థించారు కనుక ప్రార్థన పూర్వకంగా నేను ఇక్కడికి మేము ఆహ్వానించాము. I used to hear about Kadapa much. మరి నేను ఎక్కువ కడపను గురించి వింటూ వస్తున్నాను. Only good thing, not bad thing. మంచి విషయాలే నేను వింటున్నాను. So I was longing to come here. కనుక అందును బట్టి ఇక్కడ రావడానికి నేను ఎంత ఆశపడుతున్నాను. Never to minister. మరి పరిచర్యకనే కాదు. I used to hear much about your singing, Bible singing. ఎక్కువగా జీవయుక్తమైన మీ పాటలు పాడడం అనేది నాకు ఎంతో ఆనందదాయకం. I wanted to personally come and hear the singing. కనుక వ్యక్తిగతంగా ఈ పాటలు పాడే సహవాసం నేను మీ మధ్య కలిగి ఉండాలని ఎంతో ఆశపడతాను. So that time it was a youth camp. ఒకసారి యూత్ క్యాంప్ జరిగింది. That is the first time I was invited. అక్కడ మొట్టమొదటిగా యూత్ క్యాంప్ లో ఇక్కడ మేము పెట్టినప్పుడు వచ్చారు. Uncle said, he told me over phone, you come and help us in family prayers. మరి ఆయన అన్నాడు, మీరు వచ్చి కుటుంబ ప్రార్థనలో మాకు సహాయపడని ఫోన్ లో చెప్పాడు. Then after coming here, ఇక్కడికి వచ్చిన తర్వాత I asked him, what is the family prayer portion? మరి కుటుంబ ప్రార్థన యొక్క భాగం ఏంటి అని అడిగాను. Then he said, ఆయన అన్నాడు, family prayer ఏం లేదు, మెయిన్ మెసేజెస్ తీసుకోవాలా చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యాన్ పేరు ఏం లేదు, మెయిన్ మెసేజ్ తీసుకున్నాడు డైరెక్ట్. I said, I have not come prepared. నేను సిద్ధపడాలేదన్నాడు. He said, go and pray in that room. పోయి అక్కడ ఎదురు రూమ్ ఉంది, పోయి ప్రార్థన చేస్తాను. Opposite room was there during those days. అక్కడ పద్మాస్ అనే ఎదురు రూమ్ ఉంది. Myself, Sudarshan Rao were there. అప్పుడు సుదర్శన గారు మరి నెల్లూరు నుంచి అన్నగారు వచ్చారు. So I was on my knees waiting on the Lord. నేను నా యొక్క పాదాల దగ్గర పడి ప్రభు దగ్గర వేచి ఉంటున్నాను. And whenever I used to come and stand here, ఎక్కడ వచ్చి వెళ్ళమన్నా కూడా my heart was beating fast. మరి నా గుండె దడదడ కొట్టుకుంటుంది. So that is how my humble ministry, small ministry began here in Kadapa. కనుక ఆ విధంగా నా దీన పరిచర్య కడప నుంచే ప్రారంభమైంది. Then Brother Danam became my very close friend. అన్నకు నేను చాలా సన్నిహితుడిగా కావాల్సి వచ్చింది. Because he used to come and meet me in other places and help in translation. నేను కూడా అన్నతో కూడా వెళ్ళి ఆ ప్రాంతాల్లో తర్జుమాలో పరిచయలో సహాయపడుతూ వచ్చాను. And then later on the Lord enabled me to come here more often. కనుక తర్వాత బహు తరచుగా ఈ పరిచర్యకు రావడానికి ప్రభు సాయం చేస్తూ వచ్చాను. Whenever I came here, I've been able to receive all your love and hospitality. కనుక నేను ఎప్పుడు ఇచ్చినా మీ ప్రేమ, మీ ఆతిథ్య సత్కారం నేను బహుగా పొందుతున్నాను. I used to always go back very much encouraged. మరి ఎంతో ప్రోత్సహించబడి నేను తిరిగి వాపస్ వెళ్ళిపోయే స్థితి. As I was ministering, I was being ministered. కనుక నాని పరిచర్య చేస్తుండే నాకు పరిచర్య చేయబడుతుంది. So that is why I am very thankful to you all. అందుని బట్టి మీకు అందరికీ ప్రభు నామమున వందనస్తున్నా. I am going back learning some things from you and also from the Lord's servant. కనుక దైవ సేవకుడి నుండి మీ నుండి కొన్ని సంగతులు నేను నేర్చుకొని వెళుతున్నాను. So we thank God for such a time of fellowship the Lord has given us. ప్రభు మనకు ప్రసాదించిన అతి శ్రేష్టమైన మరి సహవాసాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. And as I will be leaving, I request you to continue to pray for me and family. కనుక ఇప్పుడు నేను 9:30 బండికి నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను. కనుక నా కొరకు నా కుటుంబం కొరకు మీరు ప్రార్థించమని కోరుతున్నాను. As I mentioned earlier also, ఇదివరకు మీకు చెప్పినట్టుగా Paul says in 1 Corinthians chapter 9 and verse 27, పౌలు చెప్పినట్టు 1 కొరింథీ 9:27లో he had a fear in his life. మరి తన జీవితంలో ఒక భయం అంటూ వచ్చింది. What was that fear? ఏంటో భయం అంటే, after preaching to others he should not be a castaway. మరి తాను ఇతరులకు బోధించబడి తాను మరి తాను భ్రష్టుడు కాకుండా వాళ్ళని కోరుతున్నాడు. That is the fear this great man of God had. కనుక ఈ గొప్ప దైవజనుడు ఆ భయం కలిగి ఉన్నాడు. So I have that fear more than that man. ఆ దైవజనుడి కంటే ఎక్కువైన భయం నేను కలిగి ఉన్నాను. Because preaching is very easy. మరి బోధించడం బహు సులభం. Shouting is very easy. మరి కేకలు వేయడం సులభమే. But to practice even 5% of
what I am preaching is very, very difficult. కనుక నేను బోధించిన దాంట్లో 5% దాని క్రియాపూర్వక అభ్యాసం చేయటం అనేది బహు కష్టమైన సంగతి. This is where I humbly request you to pray for me and my family. అందును బట్టి దాని విషయమై నేను మీ దీనంగా మీకు మనవి చేస్తున్నాను. నా కొరకే నా కుటుంబం కొరకు ప్రార్థించండి. And we will also on our part continue to pray for you. మేము కూడా మా పక్షంగా మీకు కొరకే మేము ప్రార్థన చేస్తాం. I do not know all your names. మీ పేర్లు మాకు తెలియదు కానీ I remember Beersheba. బట్ బెర్షెబా నాకు తెలుసు. I can remember all the faces also. మీ ముఖాలు ఇప్పుడు కనబడుతున్నాయి. మీ ముఖాలు నాకు జ్ఞాపకం ఉంటాయి. You cannot forget my face. అయితే నా ముఖం మీరు అసలు మర్చిపోరనుకోండి. Some of you may be waiting when this man will go also. ఒకవేళ ఎవరైనా అనుకోండి ఎవరున్నారులే కానీ ఎప్పుడు పోతారో అనుకుంటున్నారా? So today is the last meeting. ఇది చివరి కూడిక. So let us be praying for one another. కనుక ఒకరికొకరు ప్రార్థన And the చేసుకుంటాం. Lord's son brother Kurul also had to go to Jamal Madugu because the Lord's son brother Sundaraju has been called to glory. మరి కురువల అన్న దైవసేవకుడు గారు జమనాడు అత్యంత వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ దైవసేవకుడు సుందరరాజు గారు మహిమలకు పిలువబడిన కారణాన. So remember brother Kurul also in your prayer. కనుక మీ ప్రార్థనలో మన మధ్య పరిచయం చేసిన దైవజన కురువల గారిని కూడా జ్ఞాపకం He has చేసుకోండి. got much ministry. ఆయనకు ఎక్కువ పరిచయం ఉంది. He travels a lot. బహు సుదీర్ఘ ప్రయాణం చేస్తుంటాడు. Tomorrow he is going to go to Maharashtra to a place called Khandwa. మరి కండువా అనే స్థలానికి మహారాష్ట్ర వాళ్ళు రేపు బయలుదేరిపోతున్నాడు. I think from there he is going again north. మరి అక్కడి నుంచి తిరిగి నార్త్ ఉత్తర దేశంలోకి వెళ్ళిపోతున్నాడు. Then he will go back to his place Ernakulam. మరి తర్వాత ఎర్నాకుళం తన సొంత స్థానానికి ఎప్పుడు వెళ్తాడో తెలియదు. And then he will go back to Coimbatore. తర్వాత కోయంబత్తూరు. So he travels a lot. కనుక బహు సుదీర్ఘ ప్రయాణాలు ఉంటాయి. He is also diabetic. మరి ఆయన కూడా ఈ యొక్క చక్కెర వ్యాధి డయాబెటిక్ ఉన్నాడు. So please remember him in your prayers. ఆయన కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం I చేసుకోండి. am also diabetic. అన్నకు కూడా డయాబెటిక్ ఉంది. So please pray and uphold us in your prayers. కనుక మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలు ఎత్తి పెట్టండి. Now shall we once again turn to Acts chapter 20 ఇప్పుడు మరి తిరిగి మనము అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం తీసుకుందాము. and verse 24 shall we all read together. అందరం కలిసి 24వ వచనాన్ని చదువుకుందాం. Acts chapter 20 and verse 24. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. All together please. అందరం కలిసి చదువుకుందామండి. But none of these things move me, neither count I my life dear unto myself, so that I might finish my course with joy, and the ministry which I have received of the Lord Jesus, to testify the gospel of the faith. నా ప్రాణం నాకెంత మాత్రం ప్రేమను దించుకుంటలేదు. Shall we look to the Lord in prayer? ప్రార్థనలో ప్రవేశిద్దాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, we are very thankful to you, Lord, for these days of fellowship. ప్రభు ఈ యొక్క దినముల యొక్క సహవాసం బట్టి మేమెంతో వందనస్తులమై ఉన్నాము. Lord, how good thou art. ప్రభు మీరెంత మంచివాడైనారు. Thou hast not only sought and saved us and added us into your body and also to the church of the living God. ప్రభు మమ్మల్ని రక్షించి వేదిక రక్షించేది కాకుండా దేవుని సంఘమనే శరీరమైన సంఘంలో చేర్చారు. But you have made full provision for our spiritual growth. మా యొక్క ఆత్మీయమైన పురోభివృద్ధి కొరకే ఎక్కువైన ఎన్ని ఏర్పాట్లు గావించారు. We thank you, Lord, for the fellowship of saints into which thou hast called us. కనుక ఎలాంటి శ్రేష్టమైన పరిశుద్ధుల సహవాసులకు మమ్మల్ని పిలిచారు. Where we are able to encourage one another. ఇక్కడ మేము ఒకరికొకరు ప్రోత్సహించబడుతున్నాం. We are able to support one another. ఒకరికొకరు మేము సహాయం చేసుకోగలుగుతున్నాం. We are able to pray for one another. ఒకరికొకరు ప్రార్థించుకోగలుగుతున్నాము. We are able to minister to the needs of one another. ప్రభు ఒక్కరి అక్కర్ల ప్రకారం ఒకరికి పరిచర్య చేయబోతున్నాం. Thank you, Lord, for the church here in Beersheba which prayed along with the Lord's servant and the responsible brothers for these 5 days of special meetings. ప్రత్యేక బెర్షెబాను బట్టి స్తోత్రములు. దైవజనుడు మా పెద్దలు కలిసి ఈ 5 దినముల శ్రేష్టమైన ఈ కూడికలు కలిగి ఉన్నట్లుగా దయచేసినందుకే స్తోత్రాలు. We believe, Lord, thou hast answered our prayers beyond our asking and thinking. ప్రభువా మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా మాకు దయచేసినారని మేము నమ్ముతూ ఉన్నాము. Thank you for the theme that was given to us through thy servant. నీ దాసుని ద్వారా మాకు అనుగ్రహించబడిన ముఖ్యాంశం కొరకే స్తోత్రములు. Thank you, Lord, for the several ways in which you have been speaking through this precious theme. ప్రభువా ఈ యొక్క ప్రత్యేక అంశం ద్వారా అనేక విభిన్నమైన కోణములలో మాతో మాట్లాడుతూ వచ్చినందుకే స్తోత్రం. Thank you for the lessons which I and we all learn. ప్రభువా మేము కలిసి నేర్చుకున్న పాఠముల కొరకే స్తోత్రం. Now we pray we not only hearers of your word but also doers of your word. కేవలం మీ వాక్యం కాకుండా నీ వాక్యం చొప్పున చేయడం రక్షించు. And we pray, Lord, we may be able to pass on thy word even to others. అదే కాకుండా ప్రభువా నీ వాక్యం ఇతరులకు మేము చేరవేయడం రక్షించు. Thank you for answering all our prayers so far. కలిగినంతవరకు మా ప్రార్థన మీరు జవాబు స్తోత్రం. Thank you for meeting all our needs. సర్వ మక్కలను తీర్చుకునే స్తోత్రం. Thank you for helping everyone, every volunteer in every department. ప్రతి ఏళ్ళ తల్లి శాఖలో ప్రతి మనిషి నిమగ్నమైన వారందరికీ స్తోత్రం. Thank you for all those who have been toiling very hard to receive in addition. ప్రభువా ఈ యొక్క వీడియోకు ప్రభువా నీ
క్లీన్ చేయవారు. those who have been preparing the vegetables for cooking, వారు మరి కూరగాయలు తరిగేవారు. and our dear brothers, so much with sacrifice and love, serving the food. అంతేకాకుండా భోజనం విషయంలో ఈ బిడ్డలైన వారితో ప్రయాసపడుతూ తీసుకొస్తారు. Our my sisters who have been cleaning after our feast every day. సహోదరులు ఈ భోజనాలను ఎంతో చక్కగా ఈ ప్రాంతాన్ని ఊహిస్తున్నారు. They were helping their servant, Lord Ramada, and his co-workers, Lord Chandrasekhar, the Brahman, the Prasad, and others. మరి రాజులు తండ్రి మహోదరాలు గారి ఆయనకు పెట్టబడేవారు. చంద్రశేఖర్ గారి ప్రసాద్ గారి దేవుడు గారి ఉన్నారు. And we thank God for all their efforts. వారి యొక్క మరి యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. Thank you for the unity of given for our brethren here, for the Brahman, for the Prasad, for the David, and the rest of Chandrasekhar. కలిసి చంద్రశేఖర్ గారు దేవుడు గారు ప్రసాద్ గారు కలిసి ఏకమస్తూ పరిచయం చేసే భాగ్యం చేయించుకోవాలి. Thank you for the saints who are cooperating with them. అంతేకాదు పరిశుద్ధులైన ప్రజలు వారి సహకరిస్తారు. Thank you for helping the musicians and those who are leading and singing. వారి యొక్క పాటలు సహాయపడిన వారిని పరిగణిస్తున్నారు. And also the translators who are doing the difficult work of translation. And who in the circumstance of also the watch and wall and the gate. All men sing the share of God. And even Lord, as we pass from one another today, thy saying will be given. Continue to learn to pray for thyself for the true Allah and his anointed servant. We also on our part continue to pray for thy people. This time, Lord, our hearts will reach out to the believed ones, Brother Sundar's family, and also Brother Sundar's family. Lord, we will not oppose you in accomplishing your will. Lord, sovereign. We will not question you. Thank you for the grace given to the family members to access thy will. Lord, the one was allowed his womb, Lord, the one was bind the womb and heal the womb. You said, Lord, in your word, that you will comfort as one whom his mother comforts. And you should be comforted in Jerusalem. And Jeremiah 49 verse 7 you said, leave the fatherless unto me, and I will take care that thy widows trust in me. For the promise giving and promise fulfilling God. Who the Lord for his dear ones. Glorify yourself at the time of the funeral, these two servants of thine. We thank you, Lord, for their faithfulness in the ministry and in their calling. Lord, we pray, Lord, take care of the family. Lord, as we are seated here, pray with our minister to our spiritual needs. And you to speak to us through the life of thy servant, Apostle Paul. Lord, bless our time. Hide most of us completely behind the cross. Empty us of our affairs with your blood. Only empty from thy presence. We ask this prayer with thanksgiving in the name of our Lord and our Savior, Lord Jesus Christ. Amen. Acts chapter 20 and verse 24. We have been meditating on this profound statement of the man of God was a Paul. Neither count myself dear unto me. For I think his life was not important. The Lord
precious to him. కనుక తనకు ప్రభువు ఎంత ప్రశస్తమైనవాడు. That is why he said in the book of Philippians, అందుకే ఫిలిప్పీ పత్రికలో అన్నాడు, for to me to live is Christ and to die is gain. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. So he put Christ before everything. కనుక ప్రతి దానికి ఎదుట క్రీస్తును పెట్టుకున్నాడు. Actually, as we saw, he was one who was in a miserable condition. కనుక వాస్తవంగా మనం చూసినట్టుగా తాను ముందు జీవితం ఎంతో దౌర్భాగ్యమైన జీవితం. We saw what sort of a destroyer, ruiner, persecutor he was. ఎంత హానికుడు, దోషుడు, హింసకుడు చూస్తూ వచ్చాడు. He was an astonishment to everyone. He was an agonizer for everyone. ఆ ప్రతి ఒక్కరికి బాగా వేదన కలిగించిన వాడు. He was scared of him. అది ప్రజలకి భయపడేవాడు. He himself said, I wasted the church. ఆ తరుణంలో నేను మరి సంఘంలో నేను బహుగా మరి కష్టపడి వృధా పడుతున్నాడు. Such a man, అటువంటి వ్యక్తి man who went with the name of Jesus, కానీ యేసు నామమును బహు తునీకరించిన వ్యక్తి. and he saying now, అప్పుడు అంటాడు, oh, my life is not dear to myself. "ఎంతో నా ప్రాణము నాకు ప్రియమైనది కాదు. I want to only live for Christ. కేవలం క్రీస్తు వరకే జీవించాలని కోరుకున్నాను." How could he say that? ఎట్లా చెప్పగలరు? Because of the encounter he had with the Lord. పరకాలలో ప్రభువును ఎదుర్కొన్న సందర్భం సమీపమైంది. The Lord met him. ప్రభువును కలుసుకున్నాడు. He did not meet him, ఆయన ప్రభువును కలుసుకోలేదు. but the Lord met him. అయితే ప్రభువే తనను కలుసుకున్నాడు. This is something which is very conspicuous, a very great character with God. కనుక దేవుని గొప్పదైన గుణశీలము లక్షణంగా చూస్తున్నారు. Such a great and mighty God, ఎంత గొప్పమైన దేవుడు. creator of the whole universe. ఈ సర్వస్వములకు సృష్టికర్త. He is the one who is high and lofty. ఆయన ఉన్నతమైన ఉన్నత స్థితిలో ఉన్నాడు. No man can approach him. ఆయన ఏ మానవుడు సంధించలేడు. And such a great God, అంత గొప్ప దేవుడు. he condescends and comes down and meets with man. కనుక ఆయన తగ్గించుకొని ఈ మనుష్యుని కలుసుకుంటున్నాడు. Not that there is some merit in man, ఈ మానవుల్లో ఏదో కొంత చెప్పుకోలేక ఉందని కాదు. not that there is something good in the man, ఈ మనుషుల్లో కొంత మంచి ఉందని కాదు. not that he is worthy. మరి ఎంత యోగ్యుడని కూడా కాదు. In all his unworthiness, తన అయోగ్యతనంతా కూడగట్టుకుంటే కూడా in his wretched condition, దౌర్భాగ్య స్థితిని in బట్టి his sinful state, తన యొక్క పాప స్థితిలో in his state where he is heading towards eternal perdition and the lake of ఆ fire, స్థితిని బట్టి తాను మరి నాశనకరమైన నిత్య నరకాగ్నికమైన త్రోవలో this loving God intervenes with that man. ఈ ప్రేమ దేవుడు ఈ మనిషి జీవితంలో జోక్యం చేసుకున్నాడు. Why? ఎందుకో He wants to halt the progress of the sinner towards the lake of fire. కనుక ఈ పాపైన వ్యక్తి నరకం యొక్క మార్గం నుండి వెళ్ళకుండా అడ్డగించిన దేవుడు దయాపూర్వక Who సంకల్పం. can do that? ఎవరు చేస్తారు ఇది? Oh, this is the love of God. ఇది దేవుడి ప్రేమ. And this is what he did in the life of Saul of Tarsus. కనుక తార్సు అనే సౌలు జీవితంలో ప్రభు చేసిన కార్యం ఇది. And when he met with the Lord, ప్రభు తన సంధి కలుసుకున్నప్పుడు he saw the impact he had with the Lord. మరి దేవుని యొక్క ఔన్నత్యమైన స్థితిని తను చూచాడు. And also we saw the influence of this meeting with the Lord in his life. ఈ తన జీవితంలో ప్రభువును కలుసుకోవడం ద్వారా తన జీవితం ప్రభావితం చూచాడు. How he came under the lordship of the Lord. అంతేకాదు ఆయన ప్రభు దేవుని యొక్క ప్రభుత్వం కిందకి వచ్చాడు. He came under spiritual authority. ఆ ఆత్మీయమైన అధికారం కిందకి వచ్చాడు. And he longed and desired to do the Lord's will alone. అంతేకాదు దేవుని చిత్తమే ఇక చేయాలనే సుదీర్ఘమైన ఆలోచన కలిగింది. He went on to be a man of patience. కనుక తాను ఎల్లప్పుడూ కూడా ఓర్పు సహనం కలిగినవాడిగా He మారిపోయాడు. began his life with a life of patience, waiting simply, just not doing anything for 3 days. కనుక తన జీవితంలో ఏమి చేయకుండా 3 దినములు దేవుని పాదం దగ్గర వేచున్న ఓర్పు సహనాన్ని నేర్చుకున్నాడు. He heard a voice. తనకు స్వరం విన్నాడు. He saw the vision. తాను దర్శనం చూశాడు. He lost his sight. మరి తన దృష్టి కోల్పోయాడు. What will one do in such a condition? ఒకరైతే మరి ఏమి చేస్తారంటే One day is gone. ఒక రోజు అయిపోయింది. Second day is gone. Well, am I going to see at all? నేను నాకు చూపు వస్తుందా? Am I going to continue the rest of my life as blind? మరి నేను ఇంక నా మిగతా జీవితం గుడ్డివాడిగా గడపాలనా? Why not I consult somebody? నేను ఎవరినైనా సంప్రదించగలనా? Why not I go to a good eye specialist? లేక మంచి నేత్ర వైద్యం దగ్గర వెళ్ళకపోయినా? Why not I ask for some medicine? ఏదో మందు తీద్దామని అడగకపోయినా? He did not make any such decision. కనుక అలాంటి తీర్మానాలు ఏవి తాను కొరకే చేసుకోండి. He was not hasty. తన తొందరపడే స్థితిలో లేడు. And he exercised patience. నిరంతరంగా సహనాన్ని ఓర్పును అభ్యాసం చేస్తున్నాడు. Now, why he did that? ఎందుకు చేసినట్టు? As we saw about the change and transformation in his life, ఈ వ్యక్తి జీవితంలో కలిగిన మార్పు రూపాంతరం చూసి he fell down as an unbeliever. తాను ఒక అవిశ్వాసిగా నేలపడ్డాడు. He rose again as a believer.
అవిశ్వాసిగా లేచాడు. What a wonderful thing it is. ఓ, ఎంత అద్భుతమైన సంగతి. Who is he? ఎవరితను? He is a believer. ఆయన ఇప్పుడు విశ్వాసి. What is the one great quality of a believer? ఒక విశ్వాసిగా గొప్పదైన లక్షణం ఏంటి? The book of Isaiah, యెషయా గ్రంథం chapter 28. 28వ అధ్యాయం. Isaiah chapter 28 యెషయా గ్రంథం 28వ అధ్యాయం అండి. and verse 16. 16వ వచనం. So we all read this verse carefully. ఆ బహు జాగ్రత్తగా అందరం కలిసి చదువుకుందాం. Isaiah 28 and verse 16. యెషయా గ్రంథము 28:16 వచనం. Yes. ప్రభువు యెహోవాయైన ప్రశంసించువాడు సీయోను రాజు చేసినవాడిని పరిశుద్ధమైన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాది రాయినది విశ్వసించువాడు కలవరపడడు. See the last part of the verse. ఆ చివరి భాగం చూద్దాము. విశ్వసించువాడు కలవరపడడు. In English it says, ఇంగ్లీష్ ఇట్లా ఉంది, విశ్వసించువాడు తొందరపడడు. విశ్వసించువాడు తొందరపడడు. How true it is in the life of Paul. పౌలు జీవితంలో ఎంత వాస్తవం. This is the impact of the encounter he had with God. తాను ప్రభువుతో కలిగిన సంధింపు ద్వారా తన మీద కలిగిన ప్రభావం ఇది. This is the influence in his life. తన జీవితంలో కలిగిన ఈ యొక్క దేవుని యొక్క అసమానమైన మార్పు. He does not want to run around as he was doing before. మరి తాను ముందుగా ప్రకారంగా పరిగెత్తినట్టు ఇక్కడెక్కడ పరిగెత్తచ్చుకోలేదు. He stayed there itself for 3 days. అక్కడే ఉన్న చోటే 3 దినములు తాను మిగిలిపోయాడు. Life of patience. మరి ఆయనతో ఓపిక శాంతి నిలబెట్టాడు. Then we saw తర్వాత 4 చూస్తాము. he also went on to be a man of prayer. తాను ప్రార్థనాపరుడుగా వ్యక్తిగా He మారి began with prayer. తన జీవితం ప్రార్థనతో ప్రారంభించి He went on continuing in his life of prayer. తన జీవితంలో ప్రార్థనాపరుడుగానే మిగిలిపోయాడు. He was a man of personal prayer. తాను వ్యక్తిగత ప్రార్థనాపరుడు. He was praying for others. ఇతరులకు ప్రార్థించేవాడు. And he was praying for the saints. పరిశుద్ధులకు ప్రార్థించేవాడు. And we also saw that he requested the prayers of the saints for him. కనుక ఎవరు ప్రతి పత్రికలో పరిశుద్ధమైన వారు తన కొరకు ప్రార్థించమని మనం చేసేవాడు. And then see what is happening to him. తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం. Acts chapter 9. అపోస్తలుల 9వ We అధ్యాయం. know how Ananias came and prayed for him. ఎట్లా అననీయ వచ్చి తన కొరకు ప్రార్థించాడు. And then what did Ananias say? అననీయ ఏమన్నాడు? He used the word brother Saul. ఆ సహోదరుడా సౌలా. What is the meaning of this? దాని అర్థం ఏంటి? Saul was an enemy. సౌలు ఒకరికి శత్రువుగా ఉన్నాడు. Saul was a man who was hating the people of God. మరి దేవుని కలిగిన వారిని ద్వేషించేవాడు అని. What does that happen? Now what does that happen? ఏం జరిగిందంటే His enemy has become a brother. ఇప్పుడు ఈ యొక్క శత్రువు సహోదరుడు. Who do I call as a brother? ఎవరినైనా సహోదరుడు పిలుస్తారు? Not a person on the road, a stranger. ఒక అన్యుడైన వారి బయట వారిని పరదేశం నేను పిలవలేదు. Physically, normally those who are born with me, I call as brother. వాస్తవంగా నా తోడగొట్టు వారిని నేను సహోదరు అన్న అంట. And a spiritual realm, అయితే ఈ యొక్క ఆత్మీయ వలయంలో those who are fellow believers, I call as brother and sister. కనుక నా ఆత్మీయమైన జీవితంలో నా సహోదర సహోదరిని సహోదరి అంటాను. Now what has happened to Saul now? ఇప్పుడు సహోదరి సంభవిస్తుంది. He's been added into the family of God. ఇతను దేవుని కుటుంబంలో కలిసిపోయాడు. He's become a member of the family of God. దేవుని కుటుంబంలో సభ్యుడైపోయాడు. And that is why in Ephesians chapter 2 verse 19 he says, ఎఫెసీయులకు 2:19 అంటున్నాడు. read in chapter 2, మరి ఎఫెసీయులకు 2వ అధ్యాయం చదివితే he's giving there the titles that are given to the believer. విశ్వాసులకు సంఘపడిన బిరుదుల గురించి తాను It మాట్లాడుతున్నాడు. starts from chapter 1 itself. మొదటి అధ్యాయం నుంచి ప్రారంభమవుతున్నాయి. In chapter 1 verse 22 we are called as a church. మరి 1వ అధ్యాయం 22వ అధ్యాయం సంఘం అని పిలువబడుతుంది. Verse 23 we are called as his body. మరి 23లో శరీరం అని పిలువబడుతున్నాము. Then when we come to chapter 2 and verse 10, మరి 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే we are called as the workmanship of God. దేవుడు చేసిన పని అయినా మనం పిలువబడుతున్నా. When we come to verse 19, 19వ వచనానికి వస్తే we are called as the household of God. మనం దేవుని ఇంటి వారని చెప్పబడుతుంది. How could Saul say, how could Paul write like that? ఎందుకు పాలు ఈ విధంగా పౌలు రాశకలేదు? Because he experienced his brother Lord. ఈ యొక్క సహోదరత్వాన్ని తాను అనుభవిస్తూ వచ్చాడు. He experienced his family love when he was added to the people of God. దేవుని ప్రేమలోనికి తాను కలపబడ్డప్పుడు దేవుని ప్రజల కుటుంబం యొక్క ప్రేమను తాను గుర్తిస్తూ వచ్చాడు. That is why we also, అందుకని మనం కూడా we all belong to the same family of God. మనం కూడా ఇదే దేవుని కుటుంబానికి చెందినవారు. Right in India itself, మరి భారతదేశంలో కూడా so many states are there, అనేక రాష్ట్రాలు ఉన్నాయి, so many languages are there. అనేక భాషలు ఉన్నాయి. But when we all meet together, అయితే మనందరం కలిసినప్పుడు we just know both of us we were in congregation in Goa. అన్న నేను మొన్ననే గోవా కాన్ఫరెన్స్ ఉన్నా. And do you know how many people came there? అక్కడికి ఎంతమంది వచ్చారు తెలిసిన? About 1,400 people came. నా 1,014 మంది వచ్చారు. Very big number for Goa. అది గోవాలో
కార్యం చేసిన అది పెద్ద సంఖ్య. But you know from how many places they came? ఎన్ని స్థలాలు వచ్చారు తెలిసినా? They came from 17 states. మరి 17 రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చారు. There was no quarrel there. అక్కడ ఏ పోట్లాట్లేదు, No misunderstanding. ఏ మనస్పర్ధ లేదు. If at all we could find anything, it was only love there. మరి ఏదన్నా కనిపెడతామంటే ప్రేమనే తాటనిస్తుంది. ఎందుకు? This is the family of God. ఇది దేవుని కుటుంబం. This is the influence in the life of Saul of Tarsus. ఇది తార్సువైన సౌలు మీద ప్రభావితం చేయబడిన కార్యం. And then further as we go down, మనం ఇంకా ముందుకు సాగితే in the same chapter 9, ఇదే అధ్యాయం 9వ అధ్యాయంలో we read after Ananias laid hands and prayed for him. అననీయ తన మీద చేతి నుంచి ప్రార్థించిన తర్వాత We see in verse 19, 9వ వచనంలో before that we see that he was also baptized. దానికి ముందుగా తాను బాప్తిసం పొందినవాడుగా చూస్తున్నాము. Surely they would have laid hands and prayed for him also. తప్పకుండా తన మీద చేతి నుంచి ప్రార్థించవచ్చు. First of all, Ananias laid hands and prayed for him. మొట్టమొదటిగా అననీయ తన మీద చేతి నుంచి ప్రార్థించాడు. Confirmed the Holy Spirit of God on him. తన మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపును నిర్ధారణ చేశాడు. And again when he baptized, తిరిగి బాప్తిసం పొందినప్పుడు he was laid hands upon him. తన మీద They laid hands upon him. వారి మీద తన మీద చేతులు వచ్చి ఎందుకు? More importantly, to impart a spiritual gift and talent. కనుక ప్రత్యేక రీతిగా ఆత్మీయ వరములు తలాంతులు తన మీద కుమ్మరించబడ్డాయి. No the laying on of the hands, he could not have become an apostle. ఈ యొక్క హస్త నిక్షేపణ కార్యక్రమం లేకపోతే అపోస్తలుడు గొప్ప దేవుని అయి ఉండేవాడు కాడు. It's a very important spiritual principle. ఇది ఆత్మీయమైన గొప్ప నియమం, ప్రాముఖ్యమైన నియమం, Spiritual truth. ఇది ప్రాముఖ్యమైన సత్యం. That's why in Hebrews chapter 6, అది హెబ్రీ 6వ అధ్యాయంలో verses 1 and 2, మరి 1-2 వచనాల్లో find the sixfold foundation in the life of a believer. ఒక విశ్వాసంలో ఉండవలసిన 6 అంతల పునాది ఆ నియమములు చూస్తాం. 6 things are there. 6 సంగతులు ఉన్నాయి. Dealing with repentance, మరి మారు మనసుతో ప్రారంభమై then faith, మరి విశ్వాసము, then the doctrine of baptism, బాప్తిస్మ బోధ, then laying on of hands, హస్త నిక్షేపణ, then resurrection of the dead, మృత పునరుత్థానము, and eternal judgment. తర్వాత నిత్యమైన తీర్పు. 6 things are there. అక్కడ 6 సంగతులు ఉన్నాయి. They are coming in 3 pairs. ఈ 3 జతలుగా మనకు వ్యవస్థ కనబడతాయి. Repentance and faith go together. కనుక మారు మనసు విశ్వాసం కలిసి ఒక జత, Baptism and laying on of hands also go together. బాప్తిస్మ హస్త నిక్షేపణ ఒక జత కలుగుతాయి. We cannot separate that. వాటిని మనం వేరు చేయలేము. Why laying on of hands is important? ఎందుకు హస్త నిక్షేపణ అనేది ప్రాముఖ్యం? When you lay hands upon the person who is baptized, బాప్తిజం పొందిన వ్యక్తి మీద చేతులు పెట్టినప్పుడు he is added to the church. తాను సంఘంలో చేర్చబడుతున్నాడు. By baptism, బాప్తిజం ద్వారా he is identified with the Lord Jesus Christ. ప్రభు యేసుక్రీస్తుతో ఐక్యపరచబడి It's a threefold identification ఇది 3 ఐక్యత. in the death, burial, and resurrection of the Lord. ప్రభు యేసుక్రీస్తు వారి మరణము, భూస్థాపన, పునరుత్థానము. But in the laying on of hands, అయితే హస్తములో పెట్టి ప్రార్థించడం ద్వారా we are identified, equated with the members in the body of Christ and also in the church. సంఘములోను దేవుని యొక్క అంగములుగా దేవుని ప్రజలతో తాను ఒక పాలుభాగస్తులుగా సమానస్తులుగా పరిగణించబడుతున్నాడు. Also when the elders lay hands and pray, మరి పెద్దలు తన మీద చేతులు ప్రార్థించినప్పుడు gift and talent is imparted to you. తన మీదకి నీ మీదకి దేవుని వరములు కుమ్మరించబడుగా. ఎందుకు? For the edification of the church, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, for the blessing of the people of God, దేవుని ప్రజల యొక్క ఆశీర్వాదం కొరకు, not for your self-use, నీ స్వపాఖ్య స్వలాభం కొరకైనా ఉపయోగం కాదు. not for you to independently use it and get puffed up and get name, fame and glory. వ్యక్తిగతంగా నీవు దాన్ని ఉపయోగించుకొని నీకు పేరు ప్రఖ్యాతులు ఉపయోగ పరిస్థితి తెచ్చుకునేది కాదు. Sorry, I am using these words not to make money also. మరి నీకు పదం ఉపయోగిస్తున్నాను, క్షమించండి. మరి డబ్బులు ధనము ఆర్జించుకోవడం కాదు. This gift and talent must be brought under the subjection of the church. ఈ యొక్క తలంతులు వరములు దేవుని సంఘానికి ఆజ్ఞలు తీసుకురావాలి. And you time the Lord will use the talent and gift in you. తగిన సమయంలో నీలోని వరములను బట్టి ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. And if there is anybody here, if you have not laid hands and prayed for, when there is baptism on the 16th, come and have his hands laid on you. కనుక ఎవరైనా ఇక్కడ బాప్తిజం పొందుంటారు కానీ హస్త నిక్షేపణ సాక్ష్యం లేకుండా పోయింటే 16వ తారీఖున దేశంలో బాప్తిజం జరగనున్నాయి. మీరు కూడా రండి, హస్త నిక్షేపణలో మీరు పాల్గొనరు కదా, ఈ దీవెనలు మీరు పొందగలరు. Now see what is happening to Saul here. ఇప్పుడు సౌలుకి ఏం జరుగుతుందో చూద్దాం. Verse 19, వచనంలో second part. 2వ భాగం. Then was Saul certain days with the disciples which were at Damascus. మరి దమస్కులో ఉన్న శిష్యులతో తాను కొన్ని దినములు ఉండెను. He joined the local church. ఇప్పుడు స్థానిక సంఘంతో కలిసిపోయాడు. He joined with himself with the believers. ఇప్పుడు అక్కడ దేవుని విశ్వాసులతో కలిసిపోయాడు. It is all after the encounter he had with the Lord. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే ప్రభు యేసుక్రీస్తు వారితో తన ఇక్కడ సంధింపుని ఎదుర్కొన్నప్పుడు బట్టి Now what is happening to him
here, ఇప్పుడు తనకు అక్కడ ఏం జరుగుతుంది? as a result of his fellowship with the disciples and the saints, అక్కడ ఉన్న పరిశుద్ధులతో విశ్వాసంతో ఉన్న ఈ సహవాసం తోటి in verse 20, 20 వచనంలో he was straight away bold, preaching Christ in the synagogues. మరి సమాజ మందిరంలో బహు ధైర్యముగా దేవుని వాక్యం బోధిస్తూ వచ్చాడు. And so people were all surprised. మరి దాన్ని బట్టి ప్రజలు విభ్రాంతి చెందారు. And then in verse 22, all together shall we read. అందరం కలిసి చదువుకుందామా? Verse 22. అపోస్తలుల 9:22. దమస్కులో కలవరపరిచెను. Increase the more in strength. మరి ఎక్కువ సంఖ్యలో అభివృద్ధి చేస్తూ వచ్చారు. Strength. తన బలములో పుంజుకుంటూ వచ్చారు. This was the result of his union with the believers and the disciples. కనుక విశ్వాసులతో శిష్యులతో కలుసుకోవడం ద్వారా తను పొందిన ఫలితార్థం ఇది. Because boldness to preach about Christ, క్రీస్తుని గురించి బోధించడానికి ధైర్యం వచ్చింది. himself is increasing in strength. తను మరి ఆత్మీయ బలంలో పుంజుకుంటూ వచ్చాడు. How? ఎట్లా? Because of this fellowship. తాను కలిగిన సహవాసాన్ని బట్టి. David the man of God also knew this. మరి దావీదు కూడా ఇతని ఎరుగును. That is why in Psalm 16 and verse 3 he says, అందులో బట్టి కీర్తన 16:3 he was delighting in the same. And verse 3. 16వ కీర్తన 4వ వచనం. 3వ వచనం. నేను ఇలాగ భూమి మీద భక్తులే శ్రేష్ఠుడు, వారు నాకు కేవలం ఇష్టడు. What is he saying? ఏం చెప్తున్నాడు? భక్తులు ఎవరు? The saints of God, దేవుని పరిశుద్ధులు, the believers, విశ్వాసులు, washed by the blood of the Lord Jesus Christ. ప్రవేశించిన రక్తం చేత శుద్ధీకరించబడిన they are very dear unto him. వారు ఆయనకు ఎంతో ప్రియమైన వారు. And then we see one more thing about Apostle Paul here. అపోస్తలుల పౌలు గురించి ఇంకొక సంగతి చూడగలము. Not only he was joined to the disciples and believers, అక్కడ విశ్వాసులతో శిష్యులతో కలిసిపోయేది కాకుండా now he is coming down from Damascus to Jerusalem. ఇప్పుడు దమస్కు నుండి యెరూషలేముకు తిరిగి వస్తున్నాడు. But when he came there, అక్కడికి వచ్చినప్పుడు they were not willing to accept him. ఇతను అంగీకరించడానికి మనసు లేకుండా పోయింది. They were doubtful about him. ఇతని గురించి అనుమానం పెంచుకున్నారు. నిజంగా మారాడా? నిజంగా మారాడా? వచ్చి అసలు రంగు చూపిస్తాడు. లేక తన పూర్వ స్థితిని చూపిస్తాడా? So they were scared. మనకు భయపడిపోతుంది. So at that time, ఆ సమయంలో the Lord used another vessel. ఇంకొక పాత్రను దేవుడు ఉపయోగించాడు. Who was that? ఎవరది? Barnabas. బర్నబాను He is ఉపయోగించాడు. called as the son of consolation. మరి ఆయన ఆదాము పుత్రుడైన మనకు తెలుపబడుతుంది. Oh, very good believer. మంచి విశ్వాసి. Helper in the work and ministry of Apostle Paul. అపోస్తలుడు పౌలుకి పరిచర్యలో సేవలో ఎంతో సహాయకారిగా ఉంటూ వచ్చాడు. And we read in verse 27. అది 27 చదువుతాము. Barnabas took him and brought him to the apostles and declared unto them how he had seen the Lord in the way. అయితే బర్నబాను దగ్గరికి తీసి అపోస్తలుల దగ్గరికి తోడుకుని వచ్చి అతను త్రోవలో ప్రభువు చూచిననియు ప్రభువుతో మాట్లాడిననియు అతను దమస్కులో యేసునామమున ధైర్యం బోధించిన వారికి వివరంగా So తెలియపరిచాడు. what is Barnabas doing? కనుక బర్నబా ఏం చేస్తున్నాడు? He is bridging the gap between the apostles and Saul. కనుక అపోస్తలులకు సౌలుకు మధ్య ఏర్పడిన ఆ యొక్క ఖాళీని ఈయన వంతెన రూపం నింపుతున్నాడు. Because of Barnabas, they are able to receive Saul. ఈ బర్నబాసు ఫిర్యాదు దేనికి ఈయనకు పక్షం నిలబడ్డాడంట. పౌలు అంగీకరించాడు. What a good work Barnabas is doing. ఓ బర్నబా ఎంత మంచి పని He చేశాడు. is not increasing the gulf between them. వారి మధ్య ఉన్న ఈ యొక్క ఎడబాటు ఇంకా అధికం చేయలేదు. Oh, he is narrowing it down and bringing them together. కనుక ఆ ఎడబాటు తొలగించి ఒక్కరి సమం ఏకం చేస్తున్నాడు. Why? ఎందుకు? Because he had more jealousy. ఆయనకు అసూయ లేదు. He loved Saul. సౌలును ప్రేమించాడు. He had the true divine love. తనకు నిజమైన దైవ ప్రేమ ఉంది. Otherwise, లేకపోతే he would not have told the apostles. అపోస్తలులకు చెప్పిట్టే సహోదరుడు చూడు సాధన చూస్తున్నట ఆయన చేర్చుకోదు, జాగ్రత్త, మునిగిపోతారు,
మర్చిపోతారు. This is what we are doing these days. ఈ దినాల్లో చేసే కార్యం ఇది. Why we are doing that? ఎందుకు చేస్తున్నామంటే Because of just this jealousy. ఈ కేవలం అసూయను బట్టి. See the lesson Barnabas is teaching us. ఇక్కడ బర్నబా మనకు బోధించే పాఠం చూడండి. He narrowed the God, brought them together. ఆ యొక్క వారికి ఉన్న ఆ యొక్క ఎడబాటు ఆ యొక్క సందును ఆయన కలిపేస్తున్నాడు. I'm sure Barnabas came under the influence of the Holy Spirit of God. నేను నమ్ముతాను పూర్తిగా బర్నబా పరిశుద్ధాత్మ పూర్తి ఆనందం కిందకి వచ్చాడు. Because something more is to be done to Saul. ఎందుకంటే సౌలు విషయంలో కొంత ఎక్కువగా జరగాల్సిందే. What is that? ఏంటంటే We find that in verse 31. అది 31వ వచనంలో చూస్తాం. So the Holy Spirit of God had this in his mind. కనుక పరిశుద్ధాత్మ దేవుడు తన మనసులో ఇది కలిగి And ఉన్నాడు. therefore, using Barnabas, he brought him to the apostles and the disciples. కనుక బర్నబాను ఉపయోగించుకొని తద్వారా తన అపోస్తలుల దగ్గరికి విశ్వాసుల దగ్గరికి తీసుకున్నాడు జరిగింది. What is Saul doing here? ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? Verse 28, shall we all read together? 20 అందరూ చదువుకుందామండి. And ఈ శరీరము వాటిని వచ్చుచూ పోవచ్చు. చదువుదాం బట్టి ధైర్యంగా బోధించు. what is he doing? ఏం చేస్తున్నాడు? He's coming in and going out, కనుక వచ్చుచూ పోవచ్చున్నాడు. having fellowship with the apostles. అపోస్తలులతో సహవాసం కలిగి And ఉంటున్నాడు. at the same time, అదే సమయంలో surely under the subjection to the apostles. తప్పకుండా అపోస్తలుల యొక్క ఆధీనంలో ఉంటూ వచ్చాడు. Now see what is happening. తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం. Now let us read verse 31 all together. అందరు కలిసి 30 చదువుకుందామండి. And shall we read this verse carefully, please? ఒక జాగ్రత్తగా చదువుకుందామండి. కావున యూదయ గలిలయ సమరయ దేశముల క్షేమాలు వెళ్ళవచ్చు. సమాధానం కలిగి ఉన్నది. మరియు ప్రభువునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించు. Notice the word then have the churches. చూడండి కావున అనే మాట. కావున Because Saul was joined to the apostles. సౌలు అపోస్తలులతో చేర్చబడ్డాడు And కనుక straight away because he began his ministry. మరి నేరుగా తన పరిచయం ప్రారంభించాడు కనుక Ministry that was given to him by the Lord. మరి తనకు ప్రభు ద్వారా పరిచయం వసంగబడింది. According to the vision the Lord gave to him. తనకు దేవుడు బయలుపరిచిన దర్శన ప్రకారం Now what is happening? ఏం జరుగుతుంది? In the past, గతంలో అయితే this same man, ఇదే వ్యక్తికి he saw about 5 things happening. ఆయనకి 5 సంగతులు జరుగుతూ About చూస్తాడు. 8 things in his life. తన జీవితంలో 8 విషయాలు He was a ruiner man. తాను హానికరుడు, He was a destroyer. తాను వినాశకుడు, He was an agonizer to everyone. ప్రతి ఒక్కరి దుఃఖంలో నిటుడు కలిగించిన He wasted the church. సంఘమును వృధా చేసిన వాడు. And the same man, ఇదే వ్యక్తి now what is happening? ఇప్పుడే జరుగుతుంది. 31 We find 5 things happening through the Saul of Tarsus. సౌలు ద్వారా 5 సంగతులు జరుగుతున్నాయి. First of all, మొట్టమొదటిగా the churches had rest. మరి ఈ యొక్క సంఘములు మరి నెమ్మది పొందినాయి. What is the memory? ఏంటి నెమ్మది? Before the memory there was a kalavam. మరి నెమ్మదికి ముందు కలవరం ఉన్నది. They were hearing, Saul of Tarsus has come there. ఒక వ్యక్తి వచ్చాడు, ఫలానా తార్సువైన సౌలు అక్కడికి వచ్చాడు, రోజుకు వచ్చాడు. Then they are hearing, తర్వాత ఇంకా Hello, వచ్చాడు. then people in Kadapa, when is he going to come to us? ఇక్కడికి వస్తాడు. ఏం చేస్తాడు? చేస్తాడు. Is he going to catch us all and take us away and put in prison? మరి అందరినీ బందీగా చేసి చెరసాలు పెడతాడు. ఏంటి? సంఘంలో కలవరం చోటు చేసుకుంది. దానికి ముఖ్య కారణం ఎవరు? దానికి మూల కారణం Satan was using this Saul as his instrument and as his tool. కనుక ఈ యొక్క సౌలు సాధనగా ఒక కొరమంటగా వాడుకుంటున్నాడు. సాధారణ యొక్క చేతిలో పాత్ర అయిపోయాడు. Now after his transformation, అయితే తన రూపాంతరము తర్వాత after he had his encounter with the Lord, ప్రభువుతో తనకి సంధింపు తర్వాత after his influence of the Lord was upon him, తన మీద దేవుని యొక్క ప్రభావం పడిన తర్వాత what is happening? ఏం జరిగిందంటే The place of calm, rest is coming. స్థలంలో నెమ్మది విశ్రాంతి దొరికింది. What a blessing he is bringing to the believers and church. సంఘానికి విశ్వాసులకు ఎంత ఆశీర్వాదం తెస్తున్నాడు. రెండవది, and throughout all Judea and Galilee, they will be defied. మరి గలిలయ దేశ క్షేమాభివృద్ధి పొంది edification to the church. సంఘములకు క్షమాభివృద్ధి కలిగింది. ముందు Destruction, మరి వినాశము, but now ఇప్పుడు edification to the church. క్షమాభివృద్ధి జరుగుతుంది. And then thirdly, people were walking in the fear of the Lord. ప్రభువునందు భయమును కలిగి నడుచుకుంటున్నారు. ముందుగా They were afraid of Saul. సౌలు గురించి భయం ఉంది. They were running away because of Saul. సౌలు పారిపోయేవారు. Now see the new fear. ఇప్పుడు నూతన భయం వచ్చింది. Fear of the Lord. ప్రభువునందరి భయము. People are now walking in the fear of the Lord. ఇప్పుడు ప్రజలు ప్రభువునందరి భయంతో నడుచుకుంటున్నారు. Why? ఎందుకో People started realizing now. ఇప్పుడు ప్రజలు
గ్రహించడం గుర్తించడం గ్రహించారు. We were scared of this man. ఈ వ్యక్తులకు వచ్చి భయప్రాంతం ఏంటివి, We were afraid of this man. ఈ వ్యక్తులు భయపడి We were shivering because of this ఈ man. వ్యక్తులకు బట్టి మనం వణుకుచుంటివి. But this man has been changed. అయితే ఈ వ్యక్తి మారిపోయాడు. Oh, Lord is greater than our Lord. This man. ఈ వ్యక్తి కంటే మన ప్రభు గొప్పవాడు. Now he should not be feared. అతను భయపడడం అవసరం లేదు. We have to fear our Lord. మనం ఇప్పుడు ప్రభు భయపడదాం. Fear of the Lord came there. ప్రభు యొక్క భయం అక్కడ వచ్చింది. And then fourthly, there was also comfort of the Holy Ghost. పరిశుద్ధాత్మ ఆదరణ కలిగింది. He was able to comfort the believers there. అక్కడ ఉన్న విశ్వాసుని ఆదరించడం కూరుకున్నాడు. See what a blessing he is able to bring to the saints of God and church. ఆ సంఘానికి దేవుడు ప్రజల వారికి ఎంత ఆశీర్వాదం చేస్తున్నాడు And then చూడండి. fifthly, ఐదవది, there was multiplication. అక్కడ విస్తరింపు. They were multiplied. అంత విస్తరణ జరిగింది. But if you see in chapter 8 and 9, 8వ చూస్తే because of Saul, they were scattered everywhere. సౌలును బట్టి ప్రజలందరూ చల్లాచెదరైపోయారు. Numbers were decreasing perhaps. సంఖ్య దినదినము తగ్గుతొచ్చింది. They were able to come to the Lord. వారు ప్రభు దగ్గర రాలేకపోయారు. Those who are believers, అయితే విశ్వాసమైన వారు ఎందుకు ఈ బాధ? ఎందుకు ఈ బాధ? There has been no hope. సో మన ఇంట్లో ఉండి తప్పదాము. Those who will pray, మన ఇంట్లో ఉండి ప్రార్థన let చేసేది. us worship God in our house. మన ఇంట్లో ఉండి మన ఆలోచన Why చేసుకోవాలి. to go to Jerusalem? ఎందుకు ఎస్ఐకి వెళ్ళాలా? Why to go to the Mandiram? మందిరానికి ఎందుకు వెళ్ళాలా? There has been no hope. ఇంట్లోనే ఉందా? Let us protect ourselves. మనం భద్రపరుచుకుందా? Now, ఇప్పుడు because of this one man, ఈ ఒక్క వ్యక్తిని బట్టి because of this change and transformation in this man, ఇతరులు చోటు చేసుకున్న మార్పు రూపాంతరం బట్టి even multiplication of saints was there. ప్రజల పరిశుద్ధుల విస్తరణ ఎక్కువ గావించబడింది. How did all this happen? ఇదంతటి జరిగింది Because of the change in one man. ఒక్క వ్యక్తిలో చోటు చేసుకున్న మార్పును బట్టి. But till he was changed, ఇంకా మార్చబడ్డాడు. till he was changed, తను మార్చబడిన వరకు we see what a great havoc he was playing. దానికంటే ముందుగా ఎంత దౌర్జన్యమైన కాండ జరిగిస్తూ వచ్చాడు. People were afraid. ప్రజలు భయపడిపోతున్నారు. They were discouraged. వారు They నిరుత్సాహపడుతున్నారు. were disappointed. వారు పూర్తిగా నిరుత్సాహం ఏం చేయాలి తెలియకుండా ఉన్నారు. Maybe there is somebody like this here. ఒకవేళ అలాంటి వారు ఎవరు ఉండాలి. Because of you, దీన్ని బట్టి people are in tears. ప్రజలు కన్నీరు కారుస్తున్నారు. People are in confusion. ప్రజలు కలవరంలో ఉన్నారు. People are in great worry. ప్రజలు ఎంతో చింతాక్రాంతులై ఉన్నారు. When this man will change? ఎప్పుడు ఈ మనిషి మారుతాడా? When this woman will change? ఎప్పుడు ఈ స్త్రీ మారుతుందా? How long will they pray? ఎంతవరకు ప్రార్థించాలా? Oh, because of you, people are in fear, in tears, in discouragement and disappointment. ఎందుకంటే ప్రజలు భయంలో నిరుత్సాహంలో మరి ఎంతో నిస్పృహలో భయంలో భయాంతో ఉన్నారు. Also there is great worry. ఇంకా అంతేగా గొప్ప చింత ఉంది. What is the worry? ఏంటి చింత అంటే Oh, pray the Lord now. ఇప్పుడు ప్రభు వస్తే You are going to be left behind. ఇతను విడిచిపెట్టబడతాడు. Or if your end comes today, ఒకవేళ ఇంత అందం వస్తే where will you go? ఎక్కడ వెళ్తాడు? Where are you going to spend your eternity? చెప్తున్నా ఎక్కడ గడపబోతున్నారు. Oh, people are also praying for you. ఇక్కడికి ఆ విధంగా ప్రార్థిస్తున్నాడు. Maybe that is why you are coming here today. అది కూడా నేటికి ఇక్కడ వచ్చాడు. Now come your own. నీ సొంతగా రాలేదు. Now accidentally. మరి ఏదో అకస్మాత్తుగా రాలేదు. Somebody's praying and you are here. ఎవరు నీ కొరకు ప్రార్థన చేసిన కారణాన్ని ఇక్కడ చూచాడు. And the word of encouragement for those who are praying for souls to be saved. మరి ఆత్మరక్షణార్థమై ప్రార్థించే వారి మీద ప్రోత్సాహకర మాటలు ఏంటంటే Take a lesson here. ఇక్కడ పాఠం నేర్చుకుందా. Maybe the church was praying for this man. ఈ వ్యక్తి కొరకు సంఘము అత్యాశకు ప్రార్థిస్తుంది. The Lord answered the prayer. ప్రభు సంఘ ప్రార్థన The అంగీకరించాడు. Lord saved, changed and transformed this man. ఈ వ్యక్తిని దేవుడు మార్చి రూపాంతరం చెందించాడు. My father, మా అన్న before he accepted the Lord, ప్రభు అంగీకరించే he ముందు was a very notorious man. ఎంత మరి కష్టమైన ఆ మొండి వైఖరి కలిగిన వాడు. People were scared of him. ప్రజలు ఆయన నుంచి భయపడిపోయేవారు. The police were scared of ఈ him. పోలీసులు కూడా ఈయనంటే He భయపడిపోయేవారు. had a gang of his own. తనకంటే ఒక ముఠా ఉంది. His name was Williams. ఆయన పేరు విలియమ్స్. It was known as Billy's gang. ఆ విల్లీస్ గ్యాంగ్ ముఠా అని పేరు. They would go quarrel and fight everywhere. వారు ఎక్కడైనా పోయి కొట్లాడతారు. And it was great pain and sorrow and shame to his parents. కనుక తన తల్లిదండ్రులకు ఎంతో తలనొప్పిగా అవమానకరంగా మరి తన బాధ స్థితి అయిపోయింది. And his mother was praying for him. అయితే తన తల్లి ప్రార్థిస్తూ You వచ్చింది. know how long? ఎంతవరకు తెలిసిన 13 years she prayed for him. 13 సంవత్సరాలు ఆయన కొరకు ప్రార్థించింది. Every Saturday she would fast and pray for him. ప్రతి శనివారం ఆయన కొరకు ఉపవాసంతో ప్రార్థించింది. Nothing was happening. ఏం జరగట్లేదు. 1 year gone. ఒకటి 5 years gone. 5 సంవత్సరాలు 10 years gone. 10 సంవత్సరాలు But she did not lose her faith. అయినా ఆమె విశ్వాసాన్ని She కోల్పోయింది. did not stop her prayer. ఆమె ప్రార్థన ఆపలేదు. She was going to pray. ప్రార్థిస్తూనే వెళ్తుంది. Finally, after 13 years, చివరి 13 సంవత్సరాల తర్వాత very wonderfully, అద్భుతమైన రీతిగా in an awesome meeting, ఒక
లూకాసు వార్త కూడికలో he went there to disturb the meeting. ఆ కూడికను గందరగోళం చేద్దాం వెళ్ళాడు. He went along with his friend. తన యొక్క ముఠాతో వెళ్ళాడు. He wanted to shatter everybody there from listening to the message. దేవుని వాక్యం అందరినీ పాల్గొనేశాడు. But the Lord not changed. అయితే ప్రభు పట్టుకున్నాడు. The Lord transformed him. ప్రభు ఆయన మార్పు When the చేశాడు. message was over, ఈ యొక్క కూడిక అయిన తర్వాత when the house of God was given, ఈ యొక్క ఆల్టర్ తనగా he went crying. తాను ఏడ్చుకుంటూ He gave him a packet of cigarettes because he was a chain smoker. కానీ ఆయన చైన్ స్మోకర్ కనుక సిగరెట్ ప్యాకెట్ వచ్చాడు. Threw over there వాటిని పడవేసి and forward, ముందుకెళ్ళాడు. rolling on the ground. నేరుగా గోరెడుతున్నాడు. How did all this happen? ఎట్లా జరిగింది? Not just because of the message, వర్తమానాన్ని బట్టి కాదు. the prayer of that mother. ఈ తల్లి యొక్క ప్రార్థన. How many such mothers are there today? నేటి దినం అంత ఎటువంటి తల్లులు ఉన్నారు ఇక్కడ. How many mothers are weeping today? నేటి దినం ఎంతో తల్లులు విలపిస్తున్నారు. I know there are some mothers who are in tears. నాకు తెలుసు కొంత తల్లులు వారి కన్నీరు. I would like to assure those mothers, ఈ తల్లులను నేను నిశ్చయపరచకూడదంటే don't lose your faith, ఈ విశ్వాసం కోల్పోకండి. don't lose your confidence. నీ యొక్క జనాన్ని కోల్పోకండి. Our God is able. మన దేవుడు సమర్థుడు. Our God is a great redeemer. మన దేవుడు గొప్ప విమోచకుడు. He knows how to tackle and deal with the sinner. మరి పాపంతో సంధించారు. ఎట్లా మనసాలో పోషించారు. Such a hard man of Saul, if you could be converted, your son, your daughter also can be converted. ఎంత కఠినుడైన సౌలు మార్చబడితే నీ కఠినుడైన కుమార్తె తప్పకుండా మార్చబడతారు. You need to pray. అయితే నీవు ప్రార్థిస్తున్నావు. What is the days of grace? ఏక కృపాకాలం. God has given us the privilege of sharing one another's burden. ఒకరి వారు ఒకరు భరించుకుని పంచుకునే భాగ్యం ఇచ్చాడు. Why not we as a church pray? మనం ఎందుకు సంఘంగా Why ప్రార్థించకూడదు? not we pray along with such mothers? అలాంటి తల్లులతో కలిసి మనం ఎందుకు Why ప్రార్థించకూడదు? not we pray for such sons? ఆయన కుమార్తె ఎందుకు Why ప్రార్థించకూడదు? not we pray for such daughters? అలాంటి కుమార్తె ఎందుకు Why ప్రార్థించకూడదు? not we pray for such brothers? అలాంటి సహోదరులు ఎందుకు Why ప్రార్థించకూడదు? not we pray for such sisters? అలాంటి సహోదరులు ఎందుకు ప్రార్థించకూడదు? God will surely answer our prayer. తప్పకుండా ప్రభు మన ప్రార్థన జవాబిస్తాడు. Time is running. కనుక ప్రియులారా, కాలము పరిగెడుతుంది. Time is getting over. ఆ యొక్క కాలము మించిపోతుంది. Churches are the door. కనుక న్యాయాధిపతి తలుపు దగ్గర ఉన్నాడు. When you open the door, ఆ యొక్క తలుపు దగ్గర తెలియదు. it may even be tonight, ఒకవేళ రాత్రి కాదు. maybe tomorrow. కావచ్చు. You do not know when he comes. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వస్తే Do you want to see your loved ones perishing and lost in the lake of fire? నీవు నీ ప్రియులైన వారు నరకకుండంలో నాశించిపోవడానికి నీవు ఇష్టపడి చూస్తావా? Or do you want them also to be with you in eternity? వారు కూడా నీతో నిత్యంతో ఉండాలనే ఆశ నీకు లేదా? Then why don't you pray? లేదంటే ఎందుకు ప్రార్థించవు? ఎందుకు ప్రార్థించకూడదు? Why don't you spend some time for perishing souls every day? ప్రతి దినము నశించే ఆత్మల కొరకు ఎందుకు ప్రార్థన చేయకూడదు? Oh, the Lord surely hears such prayer. తప్పకుండా అలాంటి ప్రార్థన ప్రభు తప్పకుండా లేదు. Those who are still not born again, ఇంకా ఎవరైతే తిరిగి జన్మించుకుని ఉన్నారు, those who have given their heart to the Lord, నేటి ఇదే ప్రభువుకు నీ హృదయం కూడా ఉన్నారు. those who still are not forgiven. ఎవరు పాపం చేర్చలేదు? Oh, think for a moment. ఒక క్షణం ఆలోచించండి. You want to perish for eternity? నీవు నిత్యత్వంలో నాశనం కావాలనుకోవద్దు. Loving God does not want you to go there. అయితే ప్రేమగల దేవుడు ఆ చోటికి వెళ్ళటం నీకు ఇష్టపడలేదు. The Lord does not want you to go there. నీ ప్రియులైన వారు నీ వద్దకు వెళ్ళేది ఇష్టం లేదు. We do not want you to go there. నేను కూడా వచ్చాక వెళ్ళేది ఇష్టం The లేదు. saints of God do not want you to go there. పరిశుద్ధుడు అక్కడ వెళ్ళేది ఇష్టం లేదు. But the word of God says, దేవుడు అర్థం చెప్తుంది. from Genesis, ఆది కాండం అధ్యాయంలో chapter 6, ఆరవ అధ్యాయంలో verse 3, మూడవ వచనంలో the Lord touched my heart with these words. మరి నన్ను నా హృదయాన్ని వాక్యంతో దర్శించాడు. My spirit shall not always strive with man. మరి నా యొక్క ఆత్మ నవ్వుతో ఎప్పుడు వాదించదు. My spirit will not strive always